వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా జై బోలో గణేష్ మహారాజ్ కి జై ఓ మహేష్ మామ ఓ పాటేస్కో అరే గల్లు 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 గజ్జల మోతా మా బుజ్జా గణపయ్య నీకు కంటల మోతా హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మినీ మూమెంట్స్ మాన్సా యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ప్రతి ఒక్కరికి మనిషికి పేరున కూడా మీ అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి. ఈ వినాయక చతుర్థి మీ ఇంట్లోకి సిరి సంపదలు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సర్వే జన సుఖినో భవంతు. ఆఫ్టర్ ఫ్లడ్స్ తర్వాత ప్రతిరోజు మొక్కుకోవాల్సిన విషయం అదండి. ఎందుకంటే చాలా ఫ్లడ్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు పడి మా సైడ్ అయితే రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. ఫుడ్ లేక, షెల్టర్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం చూస్తున్నాం కాబట్టి సో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళకు కూడా సాయం అంది వాళ్ళు కూడా మనతో పాటు హ్యాపీగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుందాం అని కోరుకుందాం. ఆల్రెడీ ఫ్లడ్స్ లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసి ఆర్ ఇంకా చేస్తూ ఉన్న వాళ్ళకి వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. హోప్ఫుల్లీ వాళ్ళు కూడా మనతో పాటు హ్యాపీగా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు నా వ్లాగ్ వచ్చేసరికి నేను మా ఇంట్లో గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మా గల్లీలో గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేశారో మీకు చూపిస్తాను. సో దిస్ ఇస్ అ డెకరేషన్. సో గల్లీ గణేష్కి పెట్టడానికి డెకరేషన్ అంతా ఇలా చేశారనమాట. దాని తర్వాత తీన్మార్ టపాసులతో దేవుణ్ణి వెల్కమ్ చేసాం అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. కనీసం సెలబ్రేషన్స్ ఆ ఏరియాలో పర్టికులర్ ప్లేస్లో ఇప్పుడు మేము పెట్టే మా గల్లీ గణేష్ పెట్టి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ. సో కొన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడే పెడుతున్నారు కాబట్టి వీ ఆల్ ఆర్ ఎక్సైటెడ్ అనమాట. సో కొత్తగా కమిటీ హాల్ కట్టాం కాబట్టి ఇప్పుడు కమిటీ హాల్లో పెడుతున్నాం. అంతకుముందు అయితే మేము కూడా స్టేజ్ వేసేవాళ్ళం. ఒక నైట్ అంతా నైట్ అవుట్ చేసి స్టేజ్ వేసేవాళ్ళం అనమాట రేపు వినాయక చవితి అన్నప్పుడు. సో ఈసారి అంత ఎక్కువ కష్టం లేదు, బట్ డెకరేషన్ అయితే అంతా బాగా చేసుకున్నాం అనమాట. సో స్టేజ్ మీదకి దేవుణ్ణి తేగానే మన పూజారి గారు వచ్చి ఫేస్ రివీల్ చేసి పంచగట్టారు అండ్ టవల్ వేశారు. తర్వాత వెంటనే దిష్టి తీయించేశారు. సో దాని తర్వాత మళ్ళీ కొంతసేపు మనం తీన్మార్ ఎంజాయ్ చేసాం. మనమే కదా అందరూ తీన్మార్ ఎంజాయ్ చేసాం. తర్వాత అన్నయ్య వాళ్ళు బిజీగా ఉన్నారు టపాసుల్లో. ఫుల్ టపాసులు వేశారు. ఈ పిల్లలందరూ చూడండి మంచిగా వచ్చారు. హాలిడే కాబట్టి స్కూల్కి అందరూ బాగా రెడీ అయ్యి గుడికి వచ్చారు. సో ఇది ఇలా పంచ అండ్ కండవ దేవుడికి కట్టడం సరే. కానీ మీ అందరికీ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారు, ఎప్పుడు జరుపుకుంటారు మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అంటే మీకు ఏ స్టోరీ తెలుసు? మీరు ప్రతిసారి వినాయక చవితి అనగానే మీకు ఏ స్టోరీ గుర్తొస్తుంది అండ్ వాట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ? వినాయక చవితి అంటే నాకు ఆ మెమరీ గుర్తొస్తుంది అని అనిపించేలాగా మీ లైఫ్లో ఏదైనా మెమరీ ఉంటే కింద కమెంట్స్లో నాకు చెప్పండి. నాకైతే లాస్ట్ డే ఆఫ్ వినాయక చవితి చాలా ఇష్టం. నవరాత్రి జరుపుకుని దేవుడు వెళ్ళిపోయేటప్పుడు చాలా ఇష్టం. అదేంటి మానస, దేవుడు వెళ్ళిపోతుంటే నీకు ఇష్టమా అని కాదు. సో సెలబ్రేషన్స్ బాగుంటాయి అన్నమాట ఆ రోజు. అండ్ వినాయక చవితి అనగానే అన్ని దేవుళ్ళని మనం నవరాత్రులు పూజించలేం. ఒకటి దసరా అండ్ వినాయక చవితి మాత్రం 9 days విగ్రహాన్ని నిలబెట్టుకుని పూజ చేసుకుంటాం కాబట్టి దిస్ 2 festivals ఆర్ సంథింగ్ స్పెషల్ టు మీ. అండ్ మీకు కూడా ఇంతేనా లేదా కమెంట్ చేయండి. వినాయక చతుర్థి అనేది భారతీయులకి అంటే మెయిన్గా ఇండియన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. చాలా ప్రధానమైన పండగగా ట్రీట్ చేస్తారనమాట. ప్రతి ఒక్క భారతీయుడు వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు. సో మొత్తం మన వినాయకుడికి ఎన్ని అవతారాలు ఉన్నాయో కమెంట్ చేసేయండి మీకు తెలిస్తే కనుక. సో నాకు తెలిసిన వరకు 8 అవతారాలు ఉన్నాయండి. సో ఫస్ట్ అవతారం పేరు వక్రతుండ అంటే మీనింగ్ ఏంటి సంస్కృతంలో అంటే, సో వక్ర అంటే వంకరగా అని అర్థం అండ్ తుండ అంటే తొండం అనే అర్థం. సో వక్రతుండ అంటే వంకర తొండం కలవాడ అని అర్థం అనమాట. సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ అవతారం. ఇది మొదటి అవతారం. సో మనం మొదటి రోజు వినాయకుడిని వక్రతుండ రూపంలో పూజించుకుంటాం. బై ద వే ఇప్పుడు కనిపించేది మా ఇంట్లో గణేష్ అంటే మా అక్క చేసింది అనమాట పిండితో. ఎలా ఉందో చెప్పండి.
సో సెకండ్ వన్ వచ్చరికి ఏకదంత. ఏకదంత మీనింగ్ ఇన్ సాంస్క్రిట్, అంటే సంస్కృతంలో ఏకదంత అంటే మీనింగ్ ఏంటంటే ఏక అంటే ఒకటి, దంత అంటే పన్ను. సో ఏకదంతం కలవాడ అంటే ఒక పన్ను కలిగిన వాడ అని. సో మనం స్టోరీ విన్నట్టయితే వినాయకుడు తన పన్ను విరిచి చంద్రుడిని కొడతాడు కదా, సో 2 పళ్ళలో ఒక పన్ను అక్కడ పోతుంది కాబట్టి ఇంకా దేవుడికి ఒక పన్నే ఉంటుంది కాబట్టి సెకండ్ డే మనం ఏకదంత అనే రూపంతో ఆయన్ని పూజించుకుంటాం. సో ఇదైతే మా అక్క వాళ్ళ ఇంట్లో సెటప్ అనమాట. వినాయకుడి కోసం అన్ని రకాల నైవేద్యాలు చేసింది అండ్ చాలా బాగా డెకరేట్ చేసింది. నేనైతే ఏం హెల్ప్ చేయలేదు, లిటరల్లీ చెప్తాను. నేను గల్లీ గణేష్ని చూడడానికి వెళ్ళాను, అక్కడ సెలబ్రేషన్ చూడడానికి వెళ్ళాను, మొత్తం తనే చేసింది. చాలా ఓపిక ఇలాంటి విషయాలు అక్కకి. చాలా బాగా డెకరేట్ చేసింది, చాలా బాగా పూజ కూడా చేసింది అనమాట. సో మేమిద్దరం పూజ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గల్లీలోకి వచ్చి గల్లీ దేవుడిని కూడా చూడడానికి వచ్చామన్నమాట. అండ్ మన థర్డ్ అవతారం వచ్చేసి మహోదర. మహో అంటే మీనింగ్ ఏంటి అంటే పెద్ద అని అర్థం. ఉదర అంటే ఉదర భాగం అని అంటారు కదా, మన పొట్ట భాగం అనమాట. సో మహోదర అంటే పెద్ద ఉదరం కలిగిన వాడ, ఇన్ ద సెన్స్ పెద్ద పొట్ట కలిగిన వాడ అని అర్థం. అలా ఒక్కొక్క అవతారం గురించి తెలుసుకుంటూ, ఒక్కొక్క అవతారం స్పెషాలిటీస్ తెలుసుకుంటూ కథ వినేసి మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసాము. పత్రి అంతా పెట్టాలి కదా, పత్రి అంతా పెట్టాము. దేవుడికి ఇష్టమైన ఫేవరెట్ పత్రి ఏంటో కమెంట్ చేయండి. సో నాకు తెలిసైతే గరిక. సో మా అక్క మొత్తం పూజ అంతా అయ్యాక మా అక్క వాళ్ళ ఇంట్లో సెటప్ ఇలా ఉందన్నమాట, దేవుడి సెటప్. నాకు అక్కడ ఉన్న వెండి ఏనుగులు చాలా బాగా నచ్చాయి, కొట్టేద్దాం అనిపించింది. మళ్ళీ నన్ను కొట్టిద్దని చెప్పి నేనేం తీసుకురాకుండా పండగ రోజు తనులు తినడం ఇష్టం లేక వాళ్ళ ఇంట్లోనే వదిలిపెట్టొచ్చాను. బట్ దే ఆర్ క్యూట్, చాలా బాగున్నాయి. గిఫ్ట్ వచ్చినాయి అంట మా అక్కకి. మన గణేష్ 5th అవతారం వచ్చరికి లంబోదర. లంబో అంటే లోలకం. లోలకం అంటే ఏంటో అనుకోకండి, లోలకం ఇన్ ద సెన్స్ సంచి అని అర్థం అనమాట. సో ధర అంటే అంతకుముందు చెప్పుకున్నట్టే పొట్టగలిగిన వాడ అని అర్థం. సో లంబోదర అంటే సంచి వంటి పొట్టగలిగిన వాడ అని మీనింగ్ వస్తుంది. సో మనం 5th డే వినాయకుడిని లంబోదరుడిగా పూజించుకుంటాం. ఏంటి మా ఆన్సర్ ఏదో దేవుడిని కాకబట్టేస్తుంది అనుకుంటున్నారా? ఏమనుకోలేదండి, మనకి ఎంఎస్సీ సీట్ వచ్చింది. సో దానికి థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు ఏదైనా కొంచెం మనకి బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా ఇలాంటి గుడ్ థింగ్స్ జరుగుతాయి అనేసి. సో అలా అక్క వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని గల్లీ గణేష్ దగ్గరికి వచ్చాను అనమాట. సో పూజారి గారు వచ్చారు అండ్ మీకు తెలుసు కదా 108 పత్రాలతో పూజ స్టార్ట్ చేస్తారని. సో 108 పత్రాలు తీసుకొని పూజ స్టార్ట్ చేస్తారు. దిస్ ఆర్ ద ఫస్ట్ కపుల్, వీళ్ళే అనమాట. ఫస్ట్ రోజు వక్రతుండికి పూజ చేయబోతున్న కపుల్ వీళ్ళిద్దరే. సో వీళ్ళే గణేష్ బొమ్మ కూడా ఇచ్చారు. సో మన 6th అవతారం వచ్చేసరికి వికట. వికట అంటే అసాధారణమైన, లైక్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ, అన్యూజువల్ ఆర్ రేర్ అని ఇంగ్లీష్లో చెప్తున్నా, తెలియడు అని అంటారు నాకు తెలుసు. వినాయకుడు అంటే ఏంటి? విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. సో అసాధారణమైన అంటే ఏం లేదు, మనం ఫెయిల్ అవుతాం అనుకున్న ఎగ్జామ్ పాస్ అవ్వడం, మనం రాదు అనుకున్నది రావడం, జరగదు అనుకున్నది జరగడం, అలాంటి మనం ఫిక్స్ అయిపోతాం కదా మెంటల్గా, ఇది అవ్వదులే, ఇది కాదులే, ఇది జరగదు, ఇలా అవ్వదు అని అనుకున్న దాన్ని మనకి పాజిటివ్ రిజల్ట్ ఇవ్వగలిగేది ఆర్ రిజల్ట్ చూపించగలిగిన దాన్ని ఏదైనా కూడా అసాధారణమైన, అలాంటి అసాధారణమైన అద్భుతాలు కూడా చేయగలుగుతారు. కాబట్టి మన దేవుడి 6th అవతారం ఈజ్ వికట. వికట అని కూడా మనం పిలుస్తాం అండ్ మనం వికటుడిగా 6వ రోజు పూజ చేసుకుంటాం. సో మన 7th అవతారం ఈజ్ విఘ్నరాజ. విఘ్నరాజ అంటే విఘ్నాలకు అధిపతి అయిన ప్రభువు అని అర్థం. సో విఘ్నాలకి అధిపతి అయిన ప్రభువుని విఘ్నరాజ అని పిలుస్తాం. అది 7th డే అవతారం. దీని మీనింగ్ ఏంటి అంటే మన విఘ్నాలన్నీ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. విఘ్నాలు ఇన్ ద సెన్స్ ఏం లేదు, విఘ్న అంటే అడ్డంకులు అని అర్థం, రాజా అంటే రాజు అని అర్థం. విఘ్నాలకి రాజు లేదా విఘ్నాలకి అధిపతిని విఘ్నరాజ అని మనం పిలుస్తున్నాం. పేరేమో పాజిటివ్గా ఉంది, అడ్డంకులు అంటావు ఏంటి మాన్సా నువ్వు అంటే. సో అడ్డంకులు ఇన్ ద సెన్స్ ఇబ్బందులు ఆర్ కష్టాలు అని వస్తుంది అనమాట. సో అవన్నీ ఇబ్బందులు కష్టాలన్నీ కూడా మన వినాయకుడి చేతిలో ఉంటాయి. ఆ దేవుడు మీకు ఇవ్వాలా వద్దా అనేది ఆయన ఇష్టం. సో కంట్రోల్ అంతా కూడా మన ప్రభు చేతిలో ఉంటుంది అనేది దీనికి అర్థం. ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 8th అవతారం ఆఫ్ గణేష ఈజ్ ధూమ్రవర్ణ. ఏంటి మాన్సా పేరేంత వెరైటీగా ఉంది అని అంటే ఏం లేదు గైస్, ధూమ్ర అనేది ఒక కలర్ నేమ్, వర్ణ అంటే కలర్ అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే. సో ధూమ్ర అంటే ఏ కలర్ అనేది చెప్తాం, గ్రే కలర్. గ్రే కలర్ అంటే బూడిద రంగు. సో ధూమ్రవర్ణ అంటే బూడిద రంగు అవతారం కలిగిన వాడా అని అర్థం. సో 8th డే మనం వినాయకుడిని ధూమ్రవర్ణుడిగా పూజించుకుంటాం అనమాట. ఇలా 8 days సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని మనం 9th డే ఊరేగింపుగా నవరాత్రులన్నీ కంప్లీట్ చేసుకొని దేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాం అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఒక డిస్క్లైమర్ గాయస్, అండ్ ఇది ఫస్టే ఇవ్వాలి, నేను లాస్ట్లో ఇస్తున్నాను, సారీ ఫర్ ద లేట్. సో ఇప్పటికైనా రియలైజ్ అయ్యాను, అది గొప్ప విషయం అనమాట. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే, ఒకవేళ నేను ఏదైనా ఇప్పుడు చెప్పిన 8 అవతారాల్లో ఏదన్నా తెలుగు వర్డ్ రాంగ్ వాడినా ఆర్ ఇంగ్లీష్ వర్డ్ రాంగ్ వాడినా, అదైనా అర్థం తప్పు చెప్పినా కూడా నన్ను కరెక్ట్ చేయండి కమెంట్స్లో.
సో నేను నేర్చుకుంటాను, నేను ఎక్కడో చూసిందో ఎక్కడో చదివిందే కాబట్టి ఇది కూడా. సో నేను కూడా కరెక్ట్ మీనింగ్ ఏంటో తెలుసుకుంటాను. మీకు తెలిస్తే ఒకవేళ నేను తప్పు చెప్పి ఉంటే మీరు కరెక్ట్గా కామెంట్స్లో కామెంట్. సో మన 8 అవతారాలు అయిపోయి అలాగే మా గల్లీ గణేష్ పూజ కూడా అయిపోవచ్చింది అనమాట. యాజ్ యూజువల్ అందరూ చేసుకున్నట్లుగానే చేసుకుంటారండి పూజ అంతా కూడా. సో పూజారి గారు జంజం వేశారు ఫస్ట్ డే కాబట్టి. సో తర్వాత పూలతో పూజ చేపిస్తున్నారు అనమాట కపుల్ని. సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, లెందీ అయిపోతుంది. పూజారి గారు వాళ్ళతో ఫ్లవర్స్తో లీవ్స్తో అన్నిటితో పూజ చేయించేసిన తర్వాత గుంజిలు తీపిచ్చిన తర్వాత కొబ్బరికాయలు కొట్టించారు, హారతి ఇప్పించారు. అలాగే పత్రి మొత్తంతో పూజ 108 లీవ్స్తో ఫ్లవర్స్ పెట్టించారు. అక్కడ ప్లేస్ సరిపోక కొన్ని కింద కూడా పెట్టారు. తర్వాత మా అందరికి చేతిలో అక్షింతలు ఇచ్చి కథ వినమన్నారు. అలా కథ స్టార్ట్ చేశారనమాట. మీ అందరికీ తెలిసిన కథే అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి ఒక కథ వినడం అనేది ఒక థ్యాంక్ఫుల్ అని చెప్పుకోవాలి, అదొక అదృష్టం ఉండాలన్నమాట అందరికి. ఇప్పుడు యూఎస్ యూకేలో ఉన్న వాళ్ళందరూ అవన్నీ చేయలేరు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు ఎంత సెలబ్రేట్ చేసుకున్నా కూడా ఇండియన్ కల్చర్ని మిస్ అవుతారు, ఎందుకంటే అక్కడ ఎంత క్లియర్గా ఉండదు కాబట్టి. సో మనం థ్యాంక్ఫుల్గా ఉండాలి ఈ ఒక్క విషయంలో మాత్రం. ఈ ఒక్క విషయంలో కాదు, ఇలాంటి విషయాల్ని మనం గమనించుకొని థ్యాంక్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు నేను నా చిన్న కథ చెప్తాను అనమాట. నాకు చిన్నప్పుడు ఫేవరెట్ గాడ్ వినాయకుడు ఉండే. వినాయకుడు అంటే చిన్నప్పుడు చాలా ఇష్టం. వినాయక చవితి కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయేదాన్ని. మీకు మీ చిన్నప్పుడు ఏ దేవుడు ఇష్టం? సో అప్పుడు ఇప్పుడు ఒకటే దేవుడా? నీకెందుకు మాసా చిన్నప్పుడు వినాయకుడు ఇష్టం అంటే డైలీ ప్రసాదం పెడతారు కాబట్టి అని అంటారేమో, అది కూడా ఒక రీజన్ అనుకోండి. కానీ తెలుస్తుంది, దేవుడి కథ తెలుస్తుంది. దేవుడిని మనం ఒక 7 days or 9 days వరకు పూజ చేసుకుంటాం. మిగిలిన దేవుళ్ళు ఇప్పుడు శ్రీరామనవమి 1 day, అన్ని వన్ డే సెలబ్రేషన్సే కదా. కానీ వినాయక చవితి ఈజ్ 9 days సెలబ్రేషన్స్. అట్లాగే దసరా కూడా 9 days సెలబ్రేషన్స్. సో మనకి ఎక్కువ రోజులు జరిగే పండగ కాబట్టి ఇష్టం ఉండేదన్నమాట. పూజారి గారు పొట్ట మీద చేయబెట్టుకుని మరి యాక్షన్ చేసి చూపిస్తున్నారు. ఆయన పొట్ట పగిలిపోయిన సందర్భం ఉంటుంది కదా, దాని గురించి. వీళ్ళందరూ మా సరౌండింగ్ పీపుల్ కథ వినడానికి వచ్చారు. భక్తులు అని చెప్పాలి, పీపుల్ అని చెప్పొద్దు. సో వీళ్ళందరూ భక్తులు కథ వినడానికి వచ్చారు. ఐ మిస్ మా నానమ్మ ఈ వీడియోలో. సో అలా నేను కూడా కథ వింటున్నాను అనమాట. ఆల్రెడీ ప్రతి ఇయర్ వినే కథ అయినా కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి వింటున్నాం. సో కొత్త పూజారి గారు యాక్చువల్లీ, అందుకే పాటు భక్తులందరూ కూడా కథ చాలా నిష్టగా వింటున్నారు. విన్న తర్వాత అందరికి అక్షింతలు ఇచ్చారు కదా, అవన్నీ తీసుకెళ్ళి మన కలశం మీద వేయమన్నారు. తెలుసు కదా కలశం మీద వేయమన్నారు. సో 1 by 1 అలా కలశం మీద అక్షింతలు వేస్తూ ఉన్నాం. క్లిప్స్ చూడండి. సో ఇదే అనమాట, అందరూ వేశారు. దీని తర్వాత ఎవరైతే భక్తులు వచ్చారు కదా, వాళ్ళు కొబ్బరికాయలు కానీ వాళ్ళు ప్రసాదాలు కానీ వాళ్ళకి ఏమన్నా మొక్కులు ఉంటే అలా తెచ్చినవన్నీ సమర్పించుకున్నారు. లైక్ ప్రసాదాలు, కొబ్బరికాయలు, కొంతమంది పూజలు, అంటే పూజలు ఇన్ ద సెన్స్ ఇలా పూజ చేయించుకుంటాం అలా పూజ చేయించుకుంటాం అని మొక్కుంటారు కదా, అవి అంటే కమిటీ వాళ్ళకి చెప్పాలి కదా వాళ్ళు ఎప్పుడు కూర్చుంటారు ఆ పూజ కోసం అని చెప్పి. సో అవి నోట్ చేయించుకున్నారు. అలా కొంతమంది పూల దండలు గుచ్చుకొచ్చారు, అవి వేశారు. అయితే ఫస్ట్ డే కూర్చున్న కప్పులు ఉన్నారు కదా, వాళ్ళు కొబ్బరికాయ కొట్టారనమాట. దాని తర్వాత హారతి ఇచ్చారు. సో ఇది గాయస్ ఇలా జరిగింది. బట్ మీ ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగింది? మీరు బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? సో మీరేం ప్రసాదాలు చేసుకున్నారు కింద కమెంట్ చేయండి. అండ్ వినాయక చవితి రోజు మనం చిన్నగా ఉన్నప్పుడు, అంటే మీరు ఇంకా చిన్నపిల్లలు చూస్తే గుడ్, చిన్నగా ఉన్నప్పుడు మనం బుక్స్కి పసుపులు రాసి ఓం పెట్టేవాళ్ళం కదా, ఇప్పుడైతే ల్యాప్టాప్స్కి పెడుతున్నాం. మీరు కూడా ఇంతేనా? ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నారా లేదో చెప్పండి. అసలు వినాయక చవితి రోజు గుంజీలు తీస్తారు కదా ఫ్రెండ్స్, అసలు ఆ గుంజీలు ఎందుకు తీస్తారు ఎవరికైనా తెలుసా? నాకు ఆ గుంజీల కథ తెలియదు. మీకు ఎవరికైనా కథ తెలిస్తే నాకు చెప్పండి, కమెంట్ చేయండి. సో లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఉంటే కూడా షేర్ చేయండి, సో చూస్తానంటే. సో ఈ కలర్ఫుల్ ఇవన్నీ కూడా ప్రసాదాలు అనమాట. ఈ ప్రసాదాలన్నీ ఆంటీ చేశారు. సో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చెప్పాల్సింది నా మామకి చెప్పలేకపోయిన రోజు. సో ఎనీవేస్ మన పూజారి గారు శుద్ధి చేస్తున్నారు. తర్వాత సో లాస్ట్లో హారతి ఇచ్చారు. ప్రసాదం ముందు పెట్టి హారతి ఇచ్చి గుంజీలు తీయమంటే కప్పులు నానా కష్టాలు పడతాం గుంజీలు తీయడానికి. మా బాధలో మేముంటే, మా పనిలో మేముంటే, మా రిషిగాడు ఎంత ఏడిపిస్తుందంటే వెనక అంత ఏడిపించేస్తుంది అనమాట. అప్పుడే వాన ఏడుస్తుంది. రిషి అంటే ఎవరు అనుకుంటున్నారా? స్టార్టింగ్లో ఈ వీడియోలో 2 times కనపడింది కదా ఒక చిన్న పాప, ఆమె రిషికశ్రీ. సో ఆమె ఏడిపించేస్తుంది. అది గుండా వచ్చింది చూడండి ఇప్పుడు పూజారి గారి దగ్గరికి. చూశారు కదా, వచ్చిన భక్తులందరూ కూడా మన పూజారి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తాంబూలం సమర్పించి పూజారి గారిని పంపించడం జరిగింది అక్కడ నుంచి. సో దాని తర్వాత ప్రసాదం మార్చడానికి మా బాయ్స్ రెడీ అయిపోయి వచ్చేసారు చూడండి. ఇది గైస్ వీడియోలు ఎంత అయిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. సో వీళ్ళందరూ ప్రతి ఒక్కరిని దీవించే వెళ్ళారు. ఆయనకి చాలా ఓపిక పూజారి గారికి. సో కొంతమంది కెమెరా షై పీపుల్ ఉన్నారు ఫ్రెండ్స్, అది కూడా అబ్బాయిలు, నన్ను తీయొద్దు అని. పూజారి గారు తీసుకోండి అంటే ప్రసాదాలు తీసుకెళ్ళడానికి మా బాయ్స్ అయితే వచ్చేసారు లోపలికి. సో ఇంకా ఈ లేడీస్తో ఆయన బిజీ అయిపోయారు. సో వాళ్ళకి తీసుకెళ్లాలా వద్దని చెప్పలేదు. మమ్మల్ని కొంగడానికి కూడా బద్దకం, నుంచొని వేయించేసుకుంటున్నారు అక్షింతలు. సో అలా అందరికీ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించిన తర్వాత సో నెక్స్ట్ మా అక్క పెద్ద డిస్కషన్ పెట్టేసింది అక్కడ. ఈవిడేనండి అక్క,
మనకు పూజ చేసినాక. సో పంచి అంటే ఏదోలా కట్టారంట. ఇప్పుడు ఆవిడ వంకలు పెట్టడానికి వచ్చింది. అంతా అయిపోయాక లాస్ట్లో వచ్చి వంకలు పెడుతుంది, ఇలా చేయాలి అలా చేయాలని. సరే నాకే తాతయ్య వచ్చి నేను చేస్తాను, నేను కరెక్ట్ చేస్తాలే తర్వాత అని చెప్తున్నా. సో నా మీద కూడా చేస్తుంది చూడండి. దిస్ ఇస్ ప్రసాదం టైం. టడా ఎన్ని పూర్ణాలు, పులిహార, సేమియా, వడపప్పు, ఇంకేంటి సల్విడి, కుడుములు, ఉండ్రాళ్ళు. సో లోపలంతా ఇరికైపోతుందని చెప్పేసి మా వాళ్ళు బయటికి తీసుకొచ్చి పెడుతున్నారు ప్రసాదం. సో ఇలా ఒక్కొక్కరికి అలా ప్లేట్లో పూర్ణం, కుడుము, ఉండ్రాయి, పులిహార అండ్ సేమియా వేరే కప్స్తో వేసి ఇచ్చారు. చూడండి ఇలా అయితే అందరూ ప్రసాదాలు పంచుతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఈ వీడియోకి చెప్పా కదా మీకు చాలా ఫీడ్బ్యాక్స్ అడిగాను నేను. మా అక్క వినాయకుడు ఎలా ఉందని అడిగాను, అండ్ తప్పులు ఏమైనా ఉంటే కరెక్ట్ చేయమని అడిగాను. ఖచ్చితంగా కమెంట్ చేయండి.